ప్రతి స్త్రీ అందంగా ఉండాలని, ప్రతి అమ్మాయి అందంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. అది వారి హక్కు. అయితే నాడు చాలా బ్యూటీ పార్లర్లు వచ్చేసాయి. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, రకరకాల పేర్లు చెప్పి ఆ క్రీము ఈ క్రీమ్ చెప్పి మీ దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్నారు. వాటి వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? వెళ్ళిన వారిని అడగండి, తెలుస్తుంది. ఇప్పుడు కూడా పైపైన పోతలు రాతలు మన గ్లామర్ని ఏమి మార్చలేవు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని వేలు పెట్టి చాలామంది క్రీములు కొంటూ ఉంటారు. ఎందుకు? పైన పూస్తే ఏమవుతుంది? శరీర నిర్మాణం లోపల నుంచి రావాలి. ఏదైనా సరే, మీ గ్లామర్ ఏదైనా సరే, భగవంతుడు దేవుడు మీకు ఇచ్చేటువంటి గ్లామరు మళ్ళీ అది రావాలంటే, షైనింగ్ ఉండాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలంటే లోపల నుంచి రావాలి. దాని మీద శ్రద్ధ పెట్టండి. అంతే తప్ప అమ్మాయిలందరూ కూడా ఇప్పుడు ఏదో సనమైపోవాలి, సినిమా హీరోయిన్లుగా అయిపోవాలని చెప్పేసి సొంతంగానే నిర్ణయాలు తీసుకుని ఫుడ్ మానేసి, లేకపోతే ఒక పూట మానేసి సొంత నిర్ణయాలు తీసేసుకుని ఏదో చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? సేల్ట్గానే అవుతారు, అస్థిపంజలు తయారవుతున్నారు. అయితే అమ్మాయిలు కొంతమంది అయితే దెయ్యాలే తయారవుతున్నారు. ఎందుకు? ముఖంలో జీవకళ ఉండటం లేదు. ఎంత డైటింగ్ చేసినా జీవకళ ప్రస్ఫుటంగా కనిపించాలి. అప్పుడే మీలో గ్లోయింగ్ ఉంటుంది. అది లెక్క. డైటింగ్ పేరు చెప్పేసి అన్నం మానేస్తే మీరు అందంగా ఏం తయారవరు, దయ్యాలా తయారవుతారు. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా సరే లోపల నుంచి రావాలి. ముఖ్యంగా అమ్మాయిలు ప్రధానంగా చెప్తే వినండి, మీ గ్లామర్ బాగుండాలన్నా, మీ అందం కానీ మీ ఆరోగ్యం కానీ బాగుండాలంటే ఒకటే మంచి విషయం చెప్తాను. మీ బాడీలో ప్రోటీన్, ఫ్యాట్ రెండు పక్కాగా ఉండాలి. ప్రోటీన్, ఫ్యాట్ స్పీడ్ చెప్తాను. ప్రోటీన్, ఫ్యాట్లో ఆ ప్రోటీన్, ఫ్యాట్ కలిపి ఒకే ఒక ఫుడ్ కోడిగుడ్డు తినండి. అంతే. మీరు నచ్చినవి తినండి. తర్వాత నువ్వుల్లో ఫ్యాట్ ఉంది, నువ్వులు తినండి. తర్వాత నెయ్యిలో ఫ్యాట్ ఉంది, నెయ్యి తాగండి. కొబ్బరి నూనెలో ఉంది, కొబ్బరి నూనె తాగండి. లేకపోతే అటుకులు కలిపి కొబ్బరి నూనె తినండి. ఒక రోజు ఒక పూట టిఫిన్గా తినండి, బెల్లం కలిపి తినండి. మీ గ్లామర్ మస్తు అయిపోతారు. రెండోది, మీకు మెయిన్ కొలాజిన్ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడు ముఖం మడతలు పడదు, చర్మం అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది. అది కావాలంటే బాడీలో ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ పేరే కొలాజన్. ఆ కొలాజన్ దేంట్లో ఎలా వద్దంటే మనకి కాల్షియం, జింకు, విటమిన్ సి ఉండాలి. మరి విటమిన్ సి ఉండాలంటే మీరు ఏం చేయాలి? సిట్రస్ ఫ్రూట్స్ తినండి. రేగుపళ్ళు, లేకపోతే నిమ్మపళ్ళు, నిమ్మకాయ, చింతపండు కూడా తినండి, తప్పలేదు. చింతపండు తినండి. పెద్ద కాస్ట్లీ ఫుడ్ వద్దు. నిమ్మపండు, రేగుపండు, ఉసిరిపళ్ళు, లేదంటే ఇంకేమైనా చిన్నవి జామ పళ్ళు తినండి. అంతకుమించి ఏమొద్దు. కాల్షియం, జింక్కి ఎన్నిటికి నువ్వులు తినండి. కొబ్బరి నూనె, అటుకులు కలుపు తాగండి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది, అది వేసుకోండి. తర్వాత విటమిన్ D3 మీలో ఉండాలి. విటమిన్ D3 60K మీకు ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ ఉన్నాయి, అది వాడండి. ఈ 3 వాడండి. మీ ముందు ఎవరు నిలబడలేరు. మీ అందానికి మీరే పరవశించిపోతారు. థ్యాంక్ యూ.